శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని కొల్చినంతనే నిత్యం వెంట ఉండి కాపాడే దేవుడు గణేశుడు. దేవుళ్ళందరిలో తొలి పూజలు అందుకునేది గణేశుడే. వినాయకుడిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగి అన్ని శుభాలే కలుగుతాయంటారు. అసలు గణపతినే ఎందుకు ముందుగా పూజిస్తారు? దానికి కారణం ఏంటి? దేవతలకు, దానవులకు, మానవులకు, అన్ని గణాలకు ఈశ్వరుడు గణేశ్వరుడు. సర్వగణాలకు, జీవరాశికి ఈశ్వరుడు గణేశుడు. కదిలేవి, కదలనివి అంటే జీవం ఉన్నా జీవం లేని వాటితో ఏర్పడిన సృష్టి మొత్తం ఎవరిచే లెక్కించబడుతుందో, ఎవరిచే పాలించబడుతుందో ఆయనే గణపతి. అందుకే ఒక్క వినాయకుడి గురించి మాట్లాడితే సమస్త విశ్వం గురించి మాట్లాడుకున్నట్లు, ఒక్క వినాయకుణ్ణి ధ్యానిస్తే సమస్త దేవతల్ని, అనంతమైన విశ్వాన్ని ధ్యానించినట్లే. గణపతి గురించి తెలుసుకోవటం అంటే ఈ సృష్టి గురించి తెలుసుకోవటమే. గణపతిలో గణం అంటే సమూహం, పతి అంటే యజమాని. శివుని సైనిక గణాలకు అధిపతి వినాయకుడు కాబట్టి ఆయన్ను గణపతిగా పూజిస్తూ ఉంటారు. వినాయకుని రూపం విశ్వరహస్యం. ఆ రూపాన్ని గురించి తెలుసుకుంటే జీవిత పరమార్థం అంతా అర్థమవుతుందంటారు. ఆయన రూపంలోని ప్రతి అంశం ఎన్నో విశేషాలను తెలియజేస్తోంది. రాయి రప్ప, గుట్టలు కొండలు, అడవులు నెలవులు, అక్కడా ఇక్కడా అని కాదు, ఎక్కడైనా గణనాథుడు కొలువై ఉంటాడు. గణేశుడు విరాట్ రూపం మహోన్నతం. ఆ రూపానికి చాలా విశిష్టత ఉంది. గణపతి వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. ఒక్కో రూపంలో స్వామిని పూజిస్తే ఒక్కో రకం ఫలితం కలుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం గణపతి ఏనుగు తల విశ్వ రహస్యాన్ని సూచిస్తుంది అంటారు. తొండం ఓంకారాన్ని చూపేలా ఉంటుంది. గణపతి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉంటే ఆయన్ను వామముఖి గణేశుడు అంటారు. సహనం, ప్రశాంతత, సృజనాత్మకత, ఓర్పుకు అది గుర్తు. అందుకే ఇళ్లల్లో వామముఖి గణపతి రూపాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సత్యాన్ని, జ్ఞానాన్ని సూచిస్తూ గణపయ్య చేతిలో పుష్పం ఉంటుంది. నమ్మకాలు, బంధాలకు అతీతమని చెప్తూ మరో చేతిలో గొడ్డలి ఉంటుంది. ఇంకో చేతిలో తీయని పదార్థం ఉంటుంది. ఇది జ్ఞానంతో వచ్చే సంతోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అభయ ముద్రలో 4వ చెయ్యి ఉంటుంది. భయం వద్దు, అంతటా నేనున్నాను అంటూ స్వామి దీవిస్తూ ఉంటాడు. లంబోదరుని ఏకదంతం విశ్వంలో శక్తికి ప్రతీకగా వర్ణిస్తూ ఉంటారు. ఆయన తొండం నేర్పరితనం, సర్దుకుపోవటం, విజయానికి సులభ మార్గాలు ఉండవని తెలుపుతుంది. అంత భారీ గణపతికి చిన్న చిన్న కళ్ళుంటాయి. ఇవి జీవితంలో విజయం సాధించాలంటే శ్రద్ధ, ఏకాగ్రత చాలా ముఖ్యమని సూచిస్తూ ఉంటాయి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని చెప్తూ స్వామికి పెద్ద పెద్ద చెవులు, చిన్న నోరు ఉంటుంది. జీవితంలో వచ్చే ఎలాంటి విషయాన్నైనా సంతోషంగా, ప్రశాంతంగా జీర్ణం చేసుకోవాలని లంబోదరునికి భారీ పొట్ట ఉంటుంది. నుదుటి మీద త్రిశూలం 3 కాలాలకు గుర్తుగా చెప్పొచ్చు. మనిషి భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలను రెండింటినీ అర్థం చేసుకోవాలంటూ స్వామి కాళ్ళు చెప్తూ ఉంటాయి. ఎలుకతో ఉన్న గణపతిని పూజించటం మంచిదంటారు. మనకు ఎన్ని కోరికలు ఉన్నా వాటిని నియంత్రించుకోవాలని చెప్పటమే ఎలుక వాహనం. స్వామి ఎలుక మీద ప్రయాణించటం అంటే ఎక్కడికైనా ఇట్టే వెళ్ళగలడని అర్థం. ఇలా గణపతి శరీరంలోని ప్రతి అవయవం మనిషి జీవితానికి అన్వయించి చెప్తారు. వినాయకుడి
వినాయకుడి పూజలో ఉపయోగించే రకరకాల ఆకులలో చాలా విశేష ఔషధ గుణాలున్నాయి. వీటి వల్ల నేత్ర సంబంధ, మూత్ర సంబంధ వ్యాధులు, చర్మ రోగాలు లాంటి అనేక వ్యాధులు నయమవుతాయి. పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వీటిలో గల రసాయన పదార్థాల వల్ల పత్రిని చేతితో ముట్టుకోవడం వల్ల కావాల్సిన మోతాదులో చర్మం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్యం కలుగుతుంది. వినాయకుణ్ణి 21 పత్రాలతో పూజించాలి. అవి మాచిపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాలు అంటే గరిక, దత్తూరపత్రం, బదరీపత్రం, అపామార్గపత్రం, తులసీపత్రం, చూతపత్రం, కరవీర అంటే గన్నేరుపత్రం, విష్ణుక్రాంతిపత్రం, దాడిమీపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రం, సింధువారపత్రం, జాజిపత్రం, గండకీపత్రం, సెమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, ఆర్కపత్రం. ఇలా 21 రకాల పత్రితో పూజించటం వల్ల వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. దీనితో పాటు పూజించే వారి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష దొరుకుతుంది. పత్రిలోని ఔషధ గుణాలు చర్మం ద్వారా శరీరంలోకి చేరటం వల్ల అనేక వ్యాధుల్ని దూరం చేస్తుంది. గణపతికి ప్రీతిపాత్రమైంది గరిక. గరికలో ఔషధ తత్వం ఉంటుంది. ఇది ఉష్ణతత్వాన్ని తగ్గిస్తుంది. గరికతో పూజిస్తే జ్ఞానైశ్వర్యం, జ్ఞానతత్వం సిద్ధిస్తాయి. అలాగే ఎరుపు రంగు గన్నేరు పూలు వినాయకుడికి ప్రీతికరమైనవి. ఎరుపు రంగు గన్నేరు పూలతో పూజిస్తే వినాయకుడు సంతుష్టుడవుతాడని అంటారు. జై జై గణేష కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వినాయకుని పూజలో పాలవెల్లి ఏర్పాటు చేయడం, పుస్తకాలు పెట్టడం, గుంజీలు తీయడం కూడా చాలా ప్రత్యేకమైనది. వీటికి ఆరోగ్యంతో ఎంతో సంబంధం ఉంది. పాలవెల్లి అంటే పాలపుంత. భూమి, సూర్యుడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్లు ఇలా సౌర కుటుంబం అంతా పాలవెల్లి అనే ఖగోళ ప్రదేశంలో ఉంటుంది. అందుకే వినాయక చవితి రోజు విగ్రహం పైన దీర్ఘ చతురస్రాకార చట్రంలో పాలవెల్లిని ఏర్పాటు చేస్తారు. పాలవెల్లిలోని నక్షత్రాన్ని ప్రతిబింబించేలా రకరకాల పూలతో ఈ చట్రాన్ని అలంకరిస్తారు. పాలవెల్లి లేకుండా వినాయకుని పూజ చేయటం సరికాదని పెద్దలు చెప్తారు. వినాయకుడిని జ్ఞానాధిపతిగా చెప్తారు. అందుకే ఆయన పూజలో పుస్తకాల్ని పెట్టి పూజిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది అంటారు. పూజ సందర్భంగా గుంజిళ్లు తీస్తారు. చేతులతో చెవులు కట్టుకుని 21 సార్లు గుంజిళ్లు తీస్తే ఆరోగ్యం కలుగుతుంది. చెవుల్ని లాగి లాగి పద్యాలు చెబుతూ గుంజిళ్లు తీస్తే జ్ఞాన ప్రాప్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుందని చెప్తారు. ప్రతి అవతారానికి ఒక పౌరాణిక గాథ ఉన్నట్టే గజాసురుడనే రాక్షసుడు ప్రజలను చిత్రహింసల పాలు చేస్తుంటే ఏనుగు ముఖం గల గజాసురుణ్ణి ఏనుగు ముఖమే ఉన్నట్టు మరో వీరుడు మాత్రమే సంహరించగలడని తెలిసిన ఈశ్వరుడు గణేశుని తలను తీసి అక్కడెక్కడో ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తెచ్చి అమర్చి మళ్లీ ప్రాణం పోస్తే అవతరించాడు గజాననుడు. లోక కంటకుని సంహరించడానికి తన తలను సైతం త్యాగం చేసిన మహామూర్తి గణపతి. గజానన గణపతయే నమః వక్రతుండాయ ధీమహి గౌరీ పుత్రతనయా. నిత్య సుమంగళి పార్వతీదేవి తన ఒళ్లంతా రాసుకున్న పసుపు నేల పడగా ఆ పసుపును ముద్దగా చేసి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తే నరు రూపంలో అవతరించిన మహనీయ మూర్తే మన గణేశుడు.
నిత్యం సుఖ సంతోషాలన్నీ ఆనందాన్ని ఇచ్చే ప్రసన్న వదనుడు. అందం ముఖంలో ఉండదని, ప్రేమించే హృదయంలో ఉంటుందని, ఆత్మ సౌందర్యమే అసలైన అందమని చాటి చెప్పిన అందగాడు మన వినాయకుడు. ఆ స్వామిని కొలిస్తే లక్ష్మి కటాక్షిస్తుంది. విష్ణుమూర్తి గణపతికి మేనమామ, అందుకే గణపతిని పూజిస్తే విష్ణుమూర్తి సంతోషించి అనుగ్రహిస్తాడని చెప్తారు. ఆయన పూజిస్తే మేనత్త లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. తండ్రి శంకరుడు శుభాలు కలిగిస్తాడు. తల్లి పార్వతి సుమంగళాన్ని ప్రసాదిస్తుంది. మొక్కేది గణపతినే అయినా ఎందరెందరో దేవుళ్ళ ఆశీస్సులు దక్కుతాయి. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్తున్నప్పుడు లోక కళ్యాణం కోసం తన కుడిదంతాన్ని తీసి అందరికీ అర్థమయ్యేలా రాసినాడు ఆ వినాయకుడు. గజాసురుడనే రాక్షసుణ్ణి సంహరించటానికి ఈ దంతాన్నే ప్రయోగించాడు గణపతి. అయితే క్షమా గుణంతో ఆదరించి చతుర్దశి నాడు చంద్రుని పూజకు ప్రాధాన్యతనిచ్చాడు. అలాగే మనం తప్పులు చేసినప్పుడు ఆ గణనాథుణ్ణి వేడుకుంటే చాలు, రక్షించి కాపాడే దయామయుడు. విఘ్నాధిపతి అయిన వినాయకుడికి 16 రూపాలని అంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయని, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెప్తారు. ఈ 16లో కూడా ఒక్కో రూపానిది ఒక్కో విశిష్టత. అందరి అభ్యున్నతి కోసం భూమి మీద అవతరించాడు గణపతి. అర్థాన్ని, కామాన్ని ధర్మబద్ధంగా అందిస్తాడు. మోక్షాన్ని, భక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దీర్ఘ ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఆరోగ్యాన్ని అందిస్తాడు. సంపదను కలిగించి పెంచి నిలిపి రక్షిస్తాడు. తేజస్సును ఇస్తాడు. సంతానాన్ని ప్రసాదిస్తాడు. గణపతిని పూజిస్తే చాలు శక్తి, సకల శుభాలు కలుగుతాయి.